అంటే వైఫ్ క్వాలిటీ అంటే ఒక అబ్బాయికి ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్, నా వైఫ్ రా అని ఆ ఫీల్ ఎప్పుడు వచ్చిందంట వాసంతిని ఎప్పుడు చూసినప్పుడు, ఏ మూమెంట్లో వచ్చింది? మా మమ్మీ వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ వాట్ ఎవర్ షీ డస్, నేను తనకి అంటే యూజువల్గా తనకి ఈ కాల్ మొక్కడాలు ఇవన్నీ తెలియదు. అండ్ వీ ఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్పెక్ట్ ఇట్. అంటే ఈ జనరేషన్లో నువ్వు చేయకూడదు అవన్నీ. అంటే చేయకూడదు అంటే పేరెంట్స్ కాళ్ళు మొక్కడం ఇట్స్ గుడ్, దేవుడితో సమానం. తనకు తెలియదు కదా, తను బెంగళూరులో ఉంది ఇన్ని ఇయర్స్. నేను ఒక్కసారి చెప్పిన ఆశీర్వాదం తీసుకోమే అని. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. చెప్పగానే ఆ నెక్స్ట్ టైం నేను ఎప్పుడు చెప్పలేదు. తను కంటిన్యూస్గా ఎప్పుడు వచ్చినా అత్తయ్య మామయ్య కాలు మొక్కుతుంది, తర్వాత హగ్ చేసుకుంటుంది. మళ్ళీ హగ్ చేసుకొని తర్వాత చిల్ అవుతారు ఇద్దరు గ్లాస్ పట్టుకొని. రెండు ఉంటాయి, రెండు షేడ్లు ఉంటాయి ఇక్కడ. మళ్ళీ మా అమ్మ కూడా ఏం తక్కువ కాదు. మా దండమ్మ నీకు వాళ్ళు ఆడు చేస్తారు కదా, అలా అని చెప్పేసి మరీ అంత ఓవర్ ఫ్రీడమ్ ఇయ్యరు, ఎట్లా ఉండాలో అట్లా. సో తను ఇంటికి వస్తే ఇలా వస్తుంది, బయటికి వస్తే వేరే ఎలా ఉంటది కదా. గర్ల్ ఫ్రెండ్ మమ్మీ కూడా అదే అన్నది, కాలనీకి వచ్చినప్పుడు జర ఇట్లా రా బేట, మీ ఏరియాలో ఉన్నప్పుడు మీరు ఏమేమి చేసుకొని తగిలాడండి, మీ ఇష్టం అది. సూపర్. సో అన్నలో వీక్నెస్ ఏంటి, వీక్ పాయింట్? వెంటనే కూల్ చేసేయాలన్నా వేడవడం అంతే నా వీక్నెస్ అది. నా ఇంట్లో ఆడపిల్లలు ఏడుస్తే నేను చూడలేను. మా అక్క ఏడిచిన ఎన్నిసార్లు కొట్టుకోలేదు నేను. అంటే నాకు యాక్చువల్లీ మంజుష ఇది ఏమైందని అంటే, మా మదర్ చిన్నప్పుడు ఏదో నేను చిన్న నాటీ థింగ్స్ చేయడం, బయటికి వెళ్ళడము ఇవన్నీ చేస్తుండే. మా మమ్మీ ఏడుస్తుండే, ఎందుకు రా ఇట్లా చదవట్లేదు ఇది అని. ఒకరోజు గట్టి కొట్టుకున్నాను, ఆ ప్యాడ్ ఇంత పెద్దది కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాను. పీసెస్ అయ్యేదా కొట్టుకుంటూనే ఉన్నాను. మమ్మీ ఏడుపు ఆపేసి ఇలా చూస్తుంది, ఏదో దేవత వచ్చినాక కూర్చుంటుంది చూడు, ఇట్లా ఇట్లా చూస్తుంది మా అమ్మ. అంటే మా అమ్మకి భయం అయిపోయింది, వీడు కొట్టుకుంటున్నాడు అనేది. ఆడ దెన్ ఐ రియలైజ్, ఓ అంటే నేను హర్ట్ చేసుకుంటే మా అమ్మకి నేనంటే ఇష్టం, నేను హర్ట్ చేసుకుంటే మా అమ్మ చూడలేదు, సో ఏడు పాపుతుంది. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మై సిస్టర్. అంటే వీళ్ళు ఏడు పాపాలంటే నేను కొట్టుకోవాలి. సో అలా స్టార్ట్ అయ్యి ఇంట్లో ఏదైనా నేను ఫస్ట్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఒక 10 సార్లు అడుక్కుంటా. అంటే నా వల్ల ఏమైనా అవుతుందా, చేంజ్ అవుతుందా, నేను చేయగలనా, అవన్నీ ఆప్షన్స్. డోర్స్ అన్ని క్లోజ్ అయినాయంటే దెన్ ఐ విల్ హిట్ మై సెల్ఫ్. అలా మా మమ్మీకి అదే ఇబ్బంది అవుతుండే, పాపం చాలా బాధపడుతుండే. కానీ ఇప్పుడు చాలా తగ్గింది చిన్నప్పుడుతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఈ ఇయర్ అయితే అసలు ఇంకేం లేదు. తనలో వీక్నెస్ నేనే షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. భూమి మీద ఎవ్వడున్నా లేకున్నా బతికేస్తుంది, మస్తు స్ట్రాంగ్. నాకు ఇష్టం అది, తన దగ్గర చాలా ఇష్టమైన క్వాలిటీ అది. నేను షీ ట్రస్ట్ మీ నౌ ఎ లాట్. అంటే మాకు ఈ 10 months ఆఫ్ పరిచయంలో ఒక అమ్మాయికి ట్రస్ట్ అంత రావాలి అంటే లైఫ్ లాంగ్ ఉండే ట్రస్ట్ రావడం అనేది చాలా కష్టం. సో తను ఏంటంటే ఏమైనా తగలడు, కానీ ఇంకో అమ్మాయి అంటే వల్ల మనం ఇద్దరం గొడవకూడదు, లాయల్టీ కావాలి నాకు అన్నది. సో అదొక్క ఫియర్ అంతే. కాకపోతే షీ ట్రస్ట్ మీ అంతే. ఏ కపుల్ మధ్య అది లైఫ్ టైం ఉండదు. ఏ అమ్మాయి అలా అని తన్ని నేను ఏదో నన్ను ట్రస్ట్ చేస్తలేదని గొడవ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా సిస్టర్ అనే అదే కోరుకుంటది, ఎవరికైనా అదే కదా, సేమ్ ఎమోషన్ అమ్మాయిలకి. వన్స్ మనది అనుకున్నామంటే మనదే. ఇప్పుడు తనైనా నేనైనా ఎవరైనా అంతే కదా, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు నా ఫోన్ తనకి గీతాంజలి, తన ఫోన్ లైఫ్ లో ఎవడు నిన్ను పెళ్లి చేసుకోవద్దు అస్సలు. నీ దగ్గర కూడా రా, నేను చంపేస్తా. చంపేదాగొద్దు అసలు. తిన్న సైడ్ ఇట్లా కళ్ళు వచ్చినాయా, ఇద్దరు వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. చాలా ఎట్లా చూస్తున్నాడు అనేది బేసిక్. అంటే వీ నెవర్ డూ కదా, మనం చేయం అలాగా. ఇప్పుడు తిని వచ్చిన తర్వాత ఇంకా చాలా క్వాలిటీస్ మారినాయి నా దాంట్లో. సో వెన్ వీఆర్ పర్ఫెక్ట్ అవతలోడికి చెప్పవచ్చు, మనం పర్ఫెక్ట్ లేనప్పుడు మనం చెప్పలేం. ఫస్ట్ కిస్ ఎప్పుడు? నేను చెప్పనా మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? చెప్పండి, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అబ్బా అంటే నాకు తెలియదు కదా. హగ్ ఇచ్చి, వెదర్ బాగుండి, ఫస్ట్ టైం ఫ్లవర్స్ ఇచ్చి. ఫస్ట్ కిస్ నీకు గుర్తులేదా? ఓవర్ యాక్షన్ చేయకు. ఒకసారి పాస్ పెట్టకండి చెప్పినా నన్ను హౌలాన్ చేసిరు భయ్య అందరు కలిసి. స్టార్టింగ్ లో నేను అంత పెద్ద స్టోరీ చేసిన, అంత చెప్పింది అంత బక్వాస్, అది పోయింది. అది నేను ఏం చెప్పినా, నువ్వు చేయి పట్టుకున్నా, ఫ్రీ వెదర్ బాగుంది, ఇట్లా దగ్గర తీసుకున్నా అని చెప్పిన. ఆడికి అయిపోవాలి కదా అది. మన అంతా నరేట్ చేసినా కదా స్టోరీ. నేను ఏం డ్రామా చేసినారు ఇద్దరు, చెప్పుకోండి ఇక. అయిపోయింది, అంత రివీల్ చేసి హౌలాన్ చేసిద్దాం. ఇప్పుడు నిజంగానే అయ్యాడు అన్న. తను నాకేం చెప్పలేదు, నిజంగా చెప్తున్నా. అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నిజంగానే అయినావు అన్నా అంటే నన్ను హౌలాన్ చేసినావు. నిజంగానే నువ్వే చెప్పేసావు కంగారులో.
అది ఫోర్హెడ్ కిస్ నేను ఇచ్చింది ఫస్ట్. అదే నువ్వు లిప్ టు లిప్ కిస్ ఇస్తేనే అది నీకు కిస్ కౌంటా? ప్లీజ్ వీఆర్ ఫ్యామిలీ ఆడియన్స్, అంటే మనం ఫ్యామిలీ ఆడియన్స్. మరి అది ఫోర్హెడ్ కిస్ ఫస్ట్ మీట్ లో ఫ్లవర్ ఇచ్చాడు, వచ్చి ముద్దు పెట్టాడు, హగ్ ఇచ్చాడు, హగ్గీలో ముద్దు పెట్టాడు. అది దానికన్నా ముందు ఫ్లవర్ ఇచ్చిన రోజు ముద్దు పెట్టాడు. యాక్చువల్లీ ఫస్ట్ టైం అఫీషియల్ గా కలవలేదు, సెకండ్ టైం వచ్చేసి మేము అఫీషియల్ గా కలిసాము. అదే ఫస్ట్ టైం అనుకున్నాం. అదే ఫస్ట్ టైం కదా. సో జనరలీ తన సెట్స్ కి వచ్చాడు అనమాట, సీరియల్ సెట్స్ కి. ఆ రోజు హీ కిస్డ్ మీ హియర్. అది నాకు గుర్తు కూడా లేదు. దాని తర్వాత నేను అడిగాను, నేను ఇచ్చాను. షీ వాస్ రియల్లీ గార్జియస్. అంటే తన శారీ గానీ అటైర్ గానీ చాలా ప్రిటీ ఉండే. నాకు అంటే చాలా హోమ్లీ ఫీలింగ్ వచ్చి ఉండే. అంటారు కదా ఫీలింగ్స్ లో డిఫరెంట్ టైప్స్ కదా, నాకు చాలా జెన్యూన్ అండ్ ప్యూర్ ఫీలింగ్ అనిపించుండే. నాకు అందుకే ఈడ ముద్దు పెట్టాలనిపించుండే. పెట్టుడే. సూపర్. సో ఫైనల్ గా హ్యాపీ వ్యాలంటైన్స్ డే బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అడ్వాన్స్ అని చెప్పను, ఎంగేజ్మెంట్ అయిన దగ్గర ఇంక ఈ మంత్ లో మ్యారేజ్ అన్న. ఓడి అమ్మా నేను అడుగుతున్నా, ఒకసారి కెమెరా జూమ్ చేయండి భయ్యా. అన్న టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ పెళ్లికి ముందు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. డెఫినెట్ గా ఫస్ట్ మా పెళ్లికి వచ్చేది నేను. ఫస్ట్ మా పెళ్లికి రండి. ఎందుకు రాను? రాలేదంటే మనం వెళ్ళొద్దు. నేను రాను, నిజంగా రాను. తను వస్తుందేమో, నేను రాను. నువ్వు రాకపో, దాని తర్వాత చెప్తాను. నేను రాకపోతేనే అంటున్నా. లేదు, నేను 100% వస్తానని దానికి ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మంజుషా ఫర్ హోస్టింగ్ us here, ఇన్వైట్ చేసినందుకు. అసలు నువ్వు యాక్సెప్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను యాక్చువల్ టు బి ఆనెస్ట్ ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూస్ లో దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ కంఫర్టబుల్. మీ దగ్గర చాలా కంఫర్టబుల్ గా ఉండి ఐ ఎంజాయిడ్ దిస్ వన్. నాకు మస్తు ఎంజాయ్ అనిపించింది. నేను జెన్యున్ గా చెప్తున్నా, నేను ఏదో ఇంప్రెస్ చేయడానికి కాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు నచ్చింది సెట్ ఎన్వైరన్మెంట్ అంతా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ, మంజుష ఉన్నందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సచ్ ఎ స్వీట్ సోల్. చాలా బాగా చేస్తారు మీరు ఇంటర్వ్యూస్, నీట్ గా కామ్ గా క్వశ్చన్స్ నీట్ గా అడుగుతూ. నో ఐ లవ్ ఇట్. సో హ్యాపీ వ్యాలంటైన్స్ అందరికి సుమన్ టీవీ నుంచి అండ్ మా తరపు నుంచి కూడా. అండ్ యా, అందరూ పెళ్లికి తప్పకుండా రండి. తప్పకుండా ఫిక్స్ అయిపోయిందిగా. సో అందరు తప్పకుండా రండి, బ్లెస్ చేయండి. బ్లెస్ చేయండి.